హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను దేవ. ప్రస్తుతం 2025వ సంవత్సరపు బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో అయితే ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మీడియాతో పలు అంశాలపై కూడా కీలకంగా చర్చించారు. 2025లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే అటు పార్టీ విధి విధానాలు అయితేనేమి, మరోవైపు కార్యాచరణ గురించి కూడా తీవ్రంగా అయితే చర్చించారు. ఇక పలు కీలక అంశాలపై కూడా వ్యాఖ్యానించారు. అలాగే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 2024 వైఫల్యాలపై కూడా కేటీఆర్ అయితే చర్చించారు. ఇక పలు కీలక అంశాలను కనుక ప్రస్తావించినట్లయితే తనపై ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో వేచి చూద్దామని కూడా కేటీఆర్ అయితే ప్రస్తావించారు. అదేవిధంగా అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏసీబీ కేసులో అసలు పసే లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇంపార్టెన్స్ కూడా లేదన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు తనకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు తన మీద 6 అభియోగాలు మోపిందని, తనకు మాత్రం న్యాయస్థానం మీద పూర్తి విశ్వాసం ఉందని, తనకు ఎప్పటికీ న్యాయమే జరుగుతుందని, అక్రమ కేసులు ఎప్పటికైనా సరే అన్యాయం మీద న్యాయమే గెలుస్తుందని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసు అనేది ఒక లొట్టపిట్ట కేసు కింద ఆయన అయితే విమర్శించారు. మరోవైపు తనను ఏదో రకంగా జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి అయితే కంకణం కట్టుకున్నట్లు కూడా కేటీఆర్ అయితే ఆరోపించారు. అదేవిధంగా తనపై ఇది 6వ ప్రయత్నమని, రేవంత్కు ఏమీ దొరకట్లేదు కాబట్టి ఈ ఫార్ములా కేసు ద్వారా తనపై అక్రమంగా కేసు బనాయించి తనను జైలుకు పంపించాలని నిర్ణయించుకున్నాడు అన్నట్టు కూడా ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు 600 కోట్ల సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి కూడా తనకి జరగలేదని, ఈ ఫార్ములా కేసు రేసులో అసలు ఎటువంటి అవినీతి లేదని, ఒక్క పైసా కూడా తను తిన్నది లేదని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. మరోవైపు జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదని కూడా కేటీఆర్ అయితే మీడియాతో వ్యాఖ్యానించారు. ఇక రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నది వాస్తవమేమని, తానే డైరెక్ట్గా సంతకం చేశారని కూడా కేటీఆర్ అయితే ప్రస్తావించారు. మరోవైపు ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదని కూడా స్పష్టం చేశారు. తనపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలని కూడా ఆయన ఘంటాపదంగా చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రినా అంటూ తీవ్ర ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కల్లా నెంబర్ 1 కేడీ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ఘాటుగా విమర్శించారు. ఇక మొత్తం మీద కనుక తనను చూసుకున్నట్లయితే ఇక కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రమంతా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. మరోవైపు ఏడాది మొదటి హాఫ్లోనే, అంటే మొదటి 6 నెలలలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, అదేవిధంగా తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇక పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సమయం ఉందని, అక్టోబర్లోనే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. ఇక పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ 2025వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్నట్లు కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే గంటాపదంగా చెప్పుకొచ్చారు. అంటే 2025వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని, కంపల్సరీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని, కంపల్సరీ కూడా ఉప ఎన్నిక వస్తుందని కూడా కేటీఆర్ అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రైతు భరోసాతో రేవంత్ సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు అయితే రాబోతుందని, అలాగే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అటువైపు ఆరోపణలు అయితేనేమి, ఇటువైపు ఆగ్రహం అయితేనేమి, ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కాక తప్పదు అని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వ్యాఖ్యానించారు. ఇక రైతు భరోసా కొందరికే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలవ్వలేదని, ఈ 2025వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నుంచొని కాంగ్రెస్ పార్టీ హామీలను, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికలకు ముందైతే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇక రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు అని కూడా కేటీఆర్ అయితే సూటిగా ప్రశ్నించారు. మరోవైపు బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు అని కూడా కేటీఆర్ అయితే చెప్పారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్లకు లేదని కూడా ఆయన అయితే ఆరోపించారు. ఇక 42% రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తుంది అని కూడా కేటీఆర్ అయితే ప్రస్తావించారు. ఇక ఉద్యోగస్తులు పాన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా
కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే 2025 జనవరి 1వ తేదీన అయితే కేటీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నూతన సంవత్సరంలో చేపట్టబోయే విధి విధానాల గురించి, అలాగే తమ చేపట్టబోయే ధర్నాల గురించి, ఉద్యమాల గురించి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా సంవత్సరం పాలన పూర్తయినప్పటికీ తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తెలంగాణలో ప్రజలను మోసం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఇక తమ ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ ప్రజల గోడు అంటే ప్రజల అవసరాలను బట్టి ముందుకు వెళ్తుందని కూడా కేటీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. కెమెరామెన్ నీరజ్తో దేవా, మెగా9 టీవీ, హైదరాబాద్. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది, కోరుకుంటున్నది ఒకటే. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా, భారతదేశంలోని అందరికీ కూడా మంచి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.